వెల్కమ్ టు టైమ్ లైన్. నా పేరు భాష. మన జీవితాల్లో అప్పుడప్పుడు ఎక్కడో ఏదో వింత జరిగిందని వింటూ ఉంటాం. కొన్నిసార్లు అనుకోకుండా అక్కడక్కడ అద్భుతాలు చూస్తూ ఉంటాం. మంత్రాలు తంత్రాలు అంటూ మాయలు చేసే ఫకీర్లు, దోచుకునే దొంగ బాబాల చేతుల్లో మోసపోతూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ప్రతినిత్యం ఎన్నో వింతలు, మరెన్నో అద్భుతాలతో పాటు అనేక మహిమలు కూడా ఇక్కడ జరగడం విశేషం. స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకి ఇదే ఇక్కడ విశ్వాసం. తమ కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అసలు ఇక్కడ అంతటి శక్తి ఏముంది? ఎందుకు ఈ ప్రాంతం ఇంత ప్రసిద్ధి చెందింది? ఇతర జిల్లాల నుంచే కాదు, వేరే రాష్ట్రాల నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసుకుంటూ వేలాది మంది ప్రజలు ఈ ప్రాంతానికి రావడానికి గల కారణాలు ఏంటో ఇక్కడ వచ్చే వారితో మాట్లాడి వాళ్ళ మాటల్లోనే విందాం రండి. ప్రాంతానికి కొంతమంది భక్తులు వచ్చినారు. వారు ఏమంటారు అసలు వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? అన్న, నేను విజయవాడ నుంచి వస్తున్నా అన్న. నాకు కీళ్ళవాతం వచ్చి అసలు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా నాకు తగ్గలే. అసలు రోజు ఏడ్చుకోవడమే. కనీసం ఇంట్లో బియ్యం కడుక్కోవడానికి కూడా చేతులు వచ్చేటి కాదు. కాళ్ళు, చేతులు, మొహం కూడా ఎంత లావోపు వచ్చేసిందో. విజయవాడలో చూపించుకుంటే ఎన్ని హాస్పిటల్లో కూడా తగ్గలే. నాకు కీళ్ళవాతం వచ్చింది. కనీసం పిల్లలకి అన్నం కూడా వండుకోలేకపోయా. ఇంట్లో అరుపులు, కేకలు, తిట్లు, ఎప్పుడు బాగలేదు అంటావని అవన్నీ చెప్పుకున్నాను నేను బాబాకి. చెప్పుకుని ఇంకా ఇంటికి వెళ్ళాను. మళ్ళీ ఈసారి నెల్లూరుకి వచ్చేసరికి నాకు కీళ్ళవాతం తగ్గితే నేను నీకు పూల మాలేస్తాను బాబా అని చెప్పుకొని వెళ్ళాను. అప్పటి నుంచి నేను ఏ మాత్రలు వేసుకోవాలి. నాకు నాయన తగ్గిచ్చేశాడు. ఇంక నేను అప్పుడు చెప్పుకున్న బాబాకి, నేను ఎప్పుడైతే నెల్లూరులో కాలు పెడతానో స్టేషన్ కానించి ముందు నీ దర్గాకు వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని నేను ఇంటికి వెళ్తాను బాబా అన్న. ఇంకంతే, అప్పటి నుంచి నాకు కీళ్ళవాతం తగ్గింది. ఓకే, ఇంకొంతమంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ అసలు ఈ దర్గా విశిష్టత ఏంది? అసలు ఈ దర్గా ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ? ఈ దర్గా ఈ రైలు పట్టాలు ఏక ముందు నుంచి ఉంది. ఆ తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ దర్గాకి ఈ రైలు పట్టా వేయాల్సి వచ్చినప్పుడు ఈ స్థలం తీసుకొని ఈ రైలు పట్టా వేశారు. ఇప్పుడు మీరు కావాలంటే దర్గా లోపల దిగి చూడొచ్చు. ఈ పట్టా వేసే ముందు 2 సమాధులు ఉన్నాయి కింద. ఆ సమాధులు ఉన్నప్పుడు వాళ్ళకి డిస్టర్బ్ అయింది సమాధుల వల్ల. బాబా రాత్రి కల్లో కనబడడం, లేకపోతే ఆ రైలు పట్టాల మధ్యలో నిలబడినట్టు కనబడినట్టు ఉన్నప్పుడు ఈ పట్టాలు బోర్డులో బయటకు వచ్చేస్తుంటే అప్పుడు వాళ్ళు చూసుకొని ఒక బ్రిడ్జి ఏర్పాటు చేశారు. దీని కింద బ్రిడ్జి ఉంది, సమాధులు ఉన్నాయి. దానిపైనుంచి బ్రిడ్జి వేసి ఆ తర్వాత ఈ పట్టా రిలీజ్ అయింది. ఆ తర్వాత ఈ పట్టా అప్పటి నుంచి ఉన్నారు. ఆ దర్గా అలాగే పెట్టారు వాళ్ళు. ఆ రోజు నుంచి ఆయన మహత్యాలు జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ఇండియాలో ఇలాంటి దర్గా ఏడలేదు. రైలు పట్టాల మీద 2 రైలు పట్టాల మీద నేను కూడా ఒక భక్తుడిని ఆయనకి. నాకు బాగలేకున్నప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చోవడం, ఆ తర్వాత నేనే ఈ దర్గాని గంధం చేసే లెవెల్కి ఎదగడం అంతా ఆయన దయ వల్ల జరిగింది. అసలు ఇప్పుడు ఈ దర్గా పక్కన రైలు పట్టాలు నిర్మాణం చేసేటప్పుడు అప్పుడు బ్రిటిష్ వారు ఈ దర్గా వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ బ్రిటిష్ వారు ఈ దర్గా గురించి తెలుసుకుని పక్కన ఆ ట్రాక్లు పక్కన నిర్మాణం చేసి అప్పట్లో 100 సంవత్సరాల ముందే బ్రిటిష్ వారు ఈ దర్గా కోసం, గ్రంథం కోసం వాళ్ళు చందా కూడా ఇచ్చినట్టు, ఇప్పటికీ ఆ చందా మొన్నటి వరకు చందా వస్తుందని చెప్పి బ్రిటిష్ వారు అప్పట్లో 151 రూపాయలు చందా ఇచ్చినట్టు రికార్డులో ఉంది. అది వాస్తవమేనా? ఇప్పుడు మాకు తెలిసి డబ్బులు ఇస్తున్నారంట, ఆల్రెడీ రాసుకున్నారంట. రైల్వే స్టేషన్లో ఒకరోజు ఖర్చు ఇచ్చేటట్టు గంధానికి అప్పుడు రాసుకునింది. అసలు ఈ దర్గా వెలుగులోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి దాదాపు? ఇప్పుడు మేము దగ్గర 175వ గంధం చేస్తున్నాము. దానికన్నా ముందు నుంచి ఉంది. అసలు ఏందండి ఇక్కడ దర్గా విశిష్టత అయింది? ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? ఇతర జిల్లాల నుంచి కాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారా? ఇప్పుడు మేము 15 సంవత్సరాలు గంధం చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా చూసినప్పుడు ఇండోర్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, బయట దేశాల నుంచి చాలామంది వస్తారు. మెయిన్ ఏంటంటే మీకు ప్రతి ఒక్క చిన్న గుంట, వర్షాల్లో చిన్న గుంటలు కూడా నిలబడిపోతాయి. ఆత్మూరు బస్ స్టాండ్ అయితే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, విజయమాల్ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. దానికన్నా పెద్ద గుంట ఇది దర్గా ఉండేది. ఎన్ని పెద్ద తుఫాన్లలో కూడా కాసేపు ఆడ నిలబడతాయి నీళ్లు, ఆ 4 చుక్కలు, ఆ తర్వాత ఆ నీళ్లు ఉండవు. అది మెయిన్ మహత్యం. పెద్ద తుఫాన్లో కూడా ఒక నీటి చుక్క కూడా నిలబడదు దర్గాలో. అది ఆయన మహత్యము. మాకు ఆ దేవుడి దయ వల్ల, అల్లా దయ వల్ల
ఈయన నమ్ముకున్నాం, ఈయన కాడకు రావడం పోవడం వల్ల మేమందరం బాగున్నాం. జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన హజరత్ మొయినుద్దీన్ షా ఖాద్రీ వారి దర్గా ఇది. అంటే విజయవాడ నుంచి చెన్నైకి పోయే మార్గం రైల్వే ట్రాక్ మధ్యలో రంగనాయలపేట రైల్వే ట్రాక్ మీద ఉంది ఇది. ఈ దర్గా 20 అడుగుల లోతులో ఉంది. మనం చూడవచ్చు, విజువల్స్లో మనం కనిపిస్తూ ఉంది క్లియర్గా. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎంత వర్షం పడినా, ఎంత పెద్ద గాలివాన, ఎంత ఫ్లడ్ వచ్చినా, ఎంత వరదలు వచ్చినా, వర్షపు నీరు పోవడానికి కానీ ఏమైనా వరదలు వచ్చినప్పుడు ఆ నీరు పోవడానికి కానీ ఎలాంటి మార్గాలు అయితే ఇక్కడ కింద ఎక్కడ లేవు. మనం విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం కింద మార్బుల్స్ టైల్స్ వేస్తున్నారు. ఇక్కడ వాటర్ వస్తే వాటర్ పోవడానికి అసలు చిన్న హోల్ కూడా లేదు. అలాంటిది ఎంత పెద్ద ఫ్లడ్ వచ్చినా, ఎంత పెద్ద వరద వచ్చినా, వర్షం వచ్చినా నీళ్ళైతే ఇక్కడ కొద్దిసేపట్లో మాయమైపోతాయి. అది మాత్రం చాలా ఇక్కడ మహిమే అని చెప్పుకోవాలా, చాలా అద్భుతమని కూడా చెప్పుకోవాలా. ఈ రైల్వే ట్రాక్ మధ్యలో ఉన్నప్పటికీ గత 100 సంవత్సరాల పైన చరిత్ర కలిగిన ఈ దర్గా, అంటే బ్రిటిష్ వారు దర్గా ఇక్కడ రైల్వే ట్రాక్ విజయవాడ నుంచి చెన్నై మార్గంలో రైల్వే ట్రాక్ నిర్మించేటప్పుడు ఇక్కడ ఈ దర్గా ఉండే ప్రాంతంలో రైల్వే ట్రాక్ వేయాలనే ఒక ప్లాన్తో ఇక్కడ రైల్వే ట్రాక్ వేశారు. అయితే ఈ రైల్వే ట్రాక్ వేసేటప్పుడు ప్రతిరోజు రాత్రి రైల్వే ట్రాక్ వేసి పోయిన తర్వాత మాత్రం ఉదయం కల్లా ఆ రైల్వే ట్రాక్ పక్కకు జరిగినదట. అంటే బ్రిటిష్ వారి ఇంజనీర్లకి ఏం అర్థం కాక అప్పుడు ఏంటంటే ఇక్కడ తవ్వి చూస్తే ఇక్కడ ఈ 2 సమాధులు ఉన్నాయి. ఆ హజరత్ సయ్యద్ మొయినుద్దీన్ షా వలీ ఖాద్రీ వారి సమాధి, వారి భార్య మాలి సమాధి, ఇద్దరి సమాధులు ఉన్నాయి. ఇదే ఇక్కడ అద్భుతం అని చెప్పి ఆ బ్రిటిష్ ఇంజనీర్లు కూడా పక్కన నిర్మాణం చేశారు. అప్పటి నుంచి ఈ దర్గా వెలుగులో వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడ వేలాది మంది భక్తులు ఇతర జిల్లాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ప్రతినిత్యం భక్తులు వస్తుంటారు. ఈ దర్గా వద్దకు కొంతమంది భక్తులు కూడా వచ్చినారు. ఈ దర్గా ప్రసిద్ధి గురించి ఆ భక్తుల మాటలనే విందాము. అమ్మా చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ దర్గాకి వస్తున్నారు? ఈ దర్గా ప్రత్యేకత అయింది. 20-30 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఈ దర్గా చాలా సత్యమైన దర్గా. వర్షం పడినా, ఎంత వర్షం పడి గాలివాన వచ్చి కొట్టుకోబోయినా సొక్క నీళ్లు నిలబడవు. ప్రతి ట్రైన్ వాళ్ళు కూడా కిందకి చాలా లోతులో ఉండే దర్గా. ప్రతి ట్రైన్ వాడు కూడా ఆపి కూడా దర్గాకి దండం పెట్టుకొని పోయేవాళ్ళు. భక్తుల మాటలనే మేము విన్నాము. చుక్క నీరు కూడా, వర్షం పడితే చుక్క నీరు కూడా ఇక్కడ ఆగవు. 4 ట్రాక్ల మధ్యలో దర్గా ఉన్నప్పటికీ వచ్చే వేలాది మంది భక్తులకి ఎప్పుడు ఎలాంటి అసౌకర్యం కానీ, ఎలాంటి ప్రమాదం కానీ జరిగినట్టు దాఖలాలు లేవని చెప్పి అయితే ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. మరికొంతమంది భక్తులు ఉన్నారు, వాటిని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? నెల్లూరు ముల్లాపేట నుంచి వస్తున్నాము. అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి వస్తే ఈ దర్గాకి వస్తున్నారు? మేము 5 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అయితే మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి మేము వస్తూ ఉంటాం. దర్గాని కోరికలు కోరుకుంటుంటాం. నెరవేర్చిన తర్వాత మేము మొక్కుబళ్ళు ఇచ్చేసుకుంటూ ఉంటాం. అన్నీ మాకు దేవుడు చల్లగా చూసి ఇచ్చేస్తున్నారు. అది ఇది నెల్లూరు జిల్లా నుంచి కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తుంటారంట, నిజమేనా? వస్తూ ఉంటారండి, వస్తారు. ఆయన కాడ నిజం ఉండబట్టే ఆయన పిలిపిస్తారు. ఫలానా వాళ్ళు రావాలి, చెయ్యాలి అని మొక్కుబుళ్ళు కానీ అన్నీ కానీ నిజం జరిగితేనే వస్తారు. ఏదైనా ఇంకొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ దర్గాకి ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? మేము కనీసం 50 ఏళ్ళు అయిందండి. అప్పటి నుంచి మా ఇల్లు కూడా ఇక్కడేను. ఎప్పుడు ఏదనుకున్నా అన్నీ జరుగుతాయి. అందుకని సత్యమైన ఆయన కొన్ని తరాల నుంచి ఉన్నారు ఇక్కడ. అప్పట్లో బ్రిటిష్ వారు రైల్వే ట్రాక్ నిర్మాణం చేసేటప్పుడు రైల్వే ట్రాక్ ఈ దర్గా పై నుంచి రావడానికి ప్లాన్ చేశారని చెప్పి, ప్లాన్ అంటే విఫలం అయిందని చెప్పి, అది నిజమేనా? అవునండి, అది మాత్రం కరెక్టే. అదే చెప్పేది. ఆయన ఇక్కడ వెలిసి ఉన్నారు కానీ ఎవరికి తెలియదు. అది ఏదో ఇక్కడ వెయ్యాలని వీళ్ళు బ్రిటిష్ కాలం నుంచి మా పెద్దోళ్ళు చెప్పింది. ఇట్లా వెయ్యాలి అనుకుంటే ఆయన కళ్ళలోకి పోయి చెప్పినారంట, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, మీరు వేసేదానికి కుదరదు, మీరే కావాలంటే ఎటో వేసుకోండి అని చెప్పినారంట. కొన్ని తరాల నుంచి మాకు తెలిసి ఇప్పుడు 55 ఇయర్స్ అయింది. కానీ మా డాడీ వాళ్ళు తాతగారు వాళ్ళ తరఫు నుంచి ఇక్కడే ఉన్నారు ఇక్కడ. కానీ సత్యమైన ఆయన. మన తెలుగు వాళ్ళు అందరూ వస్తారు, ఆయన కొబ్బరికాయలు ఇస్తారు, అన్నీ కొట్టుకుంటారు, మొక్కుబళ్ళన్నీ ఆయనకి ఇస్తుంటారు.
నాకు అంతవరకు తెలుసు. వర్షాకాలంలో మీరు వచ్చినప్పుడు ఇక్కడ వర్షాకాలంలో నీళ్లు ఆగిపోయినట్టు, దర్గా నిండా నీళ్లు ఉన్నట్టు ఏమైనా ఆ సందర్భంలో ఏమైనా ఉన్నా చూసారా? నేనేం ప్రస్తుతానికి ఎప్పుడు అట్లా చూడలేదు. ఇక్కడ భక్తులు చెప్తున్న మాటల్లో చూస్తే మాత్రం ఈ దర్గా ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ దర్గా ఉన్నట్టు ఇక్కడ సమాధులు ఉన్నట్టు వెలుగులో వచ్చింది మాత్రం బ్రిటిష్ హయాంలో అని చెప్పి ఇక్కడ వచ్చే భక్తులైతే చెప్తున్నారు. ఇక్కడ ఈ దర్గాలో అసలు మహిమ ఏంటంటే 20 అడుగులు కిందకి ఈ దర్గా ఉన్నప్పటికీ ఎంత వర్షం పడినా ఒక చుక్క నీళ్లు ఆగదు. వాటర్ పోవడానికి ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు. ఒక్క చుక్క నీళ్లు ఇక్కడ ఆగకుండా ఎక్కడ పోతున్నాయనేది ఎవరికి తెలియని రహస్యం. ఇది ఒక పెద్ద మహిమే అని చెప్పుకోవాలి. అలాంటిది ఇక్కడ వచ్చే భక్తులు మాత్రం ఇక్కడ వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి ఈ దర్గాకి వస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇది దర్గా వెలిసింది మాత్రం బ్రిటిష్ హయాంలోనే అని చెప్పి స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అప్పుడు ఈ దర్గా హజరత్ వారు జీవ సమాధి ఇక్కడ అయిన తర్వాత విజయవాడ నుంచి చెన్నైకి పోయే రైల్వే మార్గంలో ట్రాక్లు వేసేటప్పుడు మాత్రం ఇది వెలుగులో వచ్చిందని చెప్పి ఇక్కడ భక్తులు అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది.